ఏపీలోని కూటమి ప్రభుత్వంలో కబ్జాదారులు అడ్డు అదుపు లేకుండా రెచ్చిపోతున్నారు. అనకాపల్లి జిల్లా సబ్బవరంలో భూ ఆక్రమణలు తొలగించేందుకు వెళ్లిన రెవెన్యూ సిబ్బందిపై దాడికి దిగారు. సర్వే నెంబర్ 871లోని గెడ్డెవాగులో 20 సెంట్ల స్థలాన్ని కొందరు ఆక్రమించుకున్నారు. ఆక్రమణలను తొలగించేందుకు ఆర్ఐ, వీఆర్ఓ, వీఆర్ఏలు వెళ్లగా వారిపై కబ్జాదారులు అక్కడికి చేరుకొని దాడి చేశారు. వారి సెల్ ఫోన్లను లాక్కొని విసిరికొట్టారు. జేసీబీ డ్రైవర్లపై బండరాళ్లతో దాడికి యత్నించగా వారు ప్రాణభయంతో పరుగులు తీశారు. అనంతరం వారు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆడనే మీరు అలా తిట్టకూడదు, ఆయన తిట్టకూడదు మీరు ఆడనే తిట్టకూడదు. రైట్, ఈ భూ కబ్జాదారులు రెచ్చిపోయి వీఆర్ఓ, ఆర్ఓలపై దాడి చేసినట్టుగా తెలుస్తోంది. విజువల్స్ లో కూడా మనకి క్లియర్ గా తెలుస్తోంది. అక్కడ ఉన్నట్టు జేసీబీని రాళ్లతో పాల్గొడుతున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, అసలు అక్కడ ఏం జరిగింది? అరుణ, ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల కూడా ఈ భూ కబ్జాలు, భూ అక్రమణలు అనేవి భారీ ఎత్తున పెరిగిపోయాయి. ఇక ఉమ్మడి విశాఖ జిల్లాలో అనకాపల్లి జిల్లాకు సంబంధించుకుంటే సబ్బవరంలో గడ్డెవాగు ప్రాంతంలో సర్వే నెంబర్ 271లో 20 సెంట్లో భూ అక్రమం జరిగిందని అధికారులు తెలిసి అక్కడికి వెళ్లి పూర్తిగా సర్వే చేయించి అదేవిధంగా దాన్ని మన ఆధీనం తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ తరుణంలోనే అక్కడికి రెవెన్యూ అధికారులు వెళ్లారు. ఆర్ఐ, వీఆర్ఓ, వీఆర్ఏలు ముగ్గురు వెళ్ళగా వాడిపైకి ముఖ్యంగా ఈ 20 సెంట్ల భూ కబ్జాదారులు వెళుతున్నారో వారు అక్కడ చేరుకొని రెవెన్యూ అధికారులపైకి దాడికి ప్రయత్నించిన ఘటన చోటు చేసుకుంది. మరోవైపు జేసీబీ డ్రైవర్లు అక్కడికి వెళ్లి భూ అక్రమణ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న సమయంలో కూడా ఆ జేసీబీపై బండరాలతో దాడి చేస్తూ అదేవిధంగా జేసీబీ డ్రైవర్ బెదిరింపుకు పాల్పడిన ఘటన చోటు చేసుకుంది. అయితే ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఆ ఆర్ఐ, వీఆర్ఓ, వీఆర్ఏలు కూడా స్థానిక పోలీసులకు ఫోన్ చేసే ప్రయత్నం చేశారు. ఈ తరుణంలోనే అతను వారి వద్ద ఉన్న అధికారుల వద్ద ఉన్న సెల్ ఫోన్లను కూడా తీసుకుని విసిరివేసిన దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. పూర్తిగా కూడా ఏ విధంగా రెవెన్యూ సిబ్బందిపై ఈ కబ్జాదారులు అత్యంత బాధ్యతారహిత కూడా దాడి చేస్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. పూర్తిగా ప్రాణ భయంతో అక్కడి నుంచి రెవెన్యూ సిబ్బంది పరుగులు తీసిన సిచ్యువేషన్ కనిపించింది. ఆ తర్వాత వారు స్థానిక సబ్బవరం పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేసిన పరిస్థితి నెలకొంది. అయితే ఈ విధంగా భూ కబ్జాదారులు భారీ ఎత్తున పెట్టలేకపోవడం, అదేవిధంగా వారికి వెనకాల కూటమి అధికారులు, కూటమి నాయకుల అండదండలు ఉన్నాయని చెప్పుకుంటూ కూడా వారిపై ఈ విధంగా రెవెన్యూ అధికారులపై దాడికి పాల్పడిన ఘటన అయితే చోటు చేసుకుంది. అరుణ, నరేష్, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి కబ్జా రాయిళ్లు ఎక్కడికక్కడ రెచ్చిపోతున్నా కూడా పోలీసులు చోద్యం చూస్తున్నారు, కానీ చర్యలు తీసుకోవట్లేదు. ఇప్పుడు వీళ్ల విషయంలో కూడా అసలు కేసు ఫైల్ చేశారా? సార్, సాధారణంగా అనేక చోట్ల కూడా ఈ విధంగానే ఈ కబ్జాదారుల భార్యతన పెరిగిపోవడంతో ఎవరైతే స్థానికులు ఉంటారో అదేవిధంగా బాధితులు ఎవరైతే ఉంటారో వారు తరచుగా ఎప్పటికప్పుడు స్థానిక పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేసినా సరే ఏ ఒక్క పోలీస్ అధికారులు కూడా పట్టించుకున్న పరిస్థితి నెలకొంది. అయితే ఇక్కడ ఏకంగా గవర్నమెంట్ అధికారులు ఎవరైతే ఉంటారో రెవెన్యూ సిబ్బంది వారిపై దాడికి ప్రయత్నించడం, వారిని బెదిరింపులకు పాల్పడటం, అదేవిధంగా మనం విజువల్స్ లో చూస్తున్నట్లయితే జేసీబీ డ్రైవర్ పై అదేవిధంగా జేసీబీపై కూడా బండరాలతో దాడి చేసేందుకు ప్రయత్నించారు. ఇలాంటి ఘటనలు చోటు చేసినప్పుడు డైరెక్ట్ గా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ తన డ్యూటీ చేస్తుండగా అడ్డుకున్న ప్రయత్నంలో కూడా వారిపై కఠిన శిక్షలు విధించాల్సి ఉంటుంది. అయితే దీనిపై ఇంకా పోలీసులు ఇంకా స్పందించాల్సి ఉంటుంది. రెవెన్యూ సిబ్బంది అయితే వారిపై ఫిర్యాదు అయితే చేశారు. ఇంకా పోలీసులు అయితే కేసు నమోదు చేయాల్సి ఉంది. అరుణ. ఓకే నరేష్, థ్యాంక్ యూ. మీరు ఇది కరెక్ట్ కాదండి. ఎందుకలా కొట్టడం? వద్దు అదే బాబు, ఎందుకు అలాగా? ఆడనే మీరు అలా తిట్టకూడదు, ఆయన తిట్టకూడదు మీరు ఆడనే తిట్టకూడదు.